రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఇటు రాజరాజేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అంతేకాకుండా ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలతో పాటు ఇతరత్ర ఆలయాలన్నీ సైతం ఏంటంటే చిన్న పెద్ద ఆలయాలు సైతం ఏంటంటే ముస్తాబవుతున్నాయి. ఇక్కడికి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దక్షిణ కాశీగా అయితే పిలువబడుతుంది. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులైతే వేలాది మందిగా అయితే వచ్చి స్వామి దర్శనం అయితే చేసుకుంటారు. ప్రస్తుతం అయితే ఆ సంవత్సరంలో ఒకరోజు ఆ ముక్కోటి ఏకాదశికి సంబంధించి అయితే ఈ ఆలయ తలుపులు అయితే తెరవనున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లు సైతం అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 60,000 పైన అయితే భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆలయ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా విద్యుత్ దీపాలంకరణతో పాటు ఆ వేద మంత్ర అలా నడుమ అయితే రేపు ఉదయం ప్రాతకాలం అయితే 5 గంటలకు ఆ పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య అయితే ఆలయ తలుపులు అయితే తెరుచుకొని ఉన్నాయి. దీనికి సంబంధించి అంతా ప్రస్తుతం అయితే ముస్తాబ్ అయితే అవుతుంది. చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. క్యూ లైన్లు కావచ్చు, అంతేకాకుండా భద్రతా సిబ్బంది సైతం ఏంటంటే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించి అయితే దూర ప్రాంతాల నుంచి స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అని అయితే వేడుకుంటుంటారు. వారి కోరికలు నెరవేర్చడానికి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే భక్తులు అయితే పెద్ద ఎత్తున వస్తుంటారు. అంతేకాకుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సైతం ఏంటంటే భక్తుల పోట అయితే ఉంది. ప్రస్తుతం అయితే మరికొద్ది రోజులు శివరాత్రి కావచ్చు, అంతేకాకుండా సమ్మక్క సారక మేడారం జాతరకు సంబంధించి అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకునే అలవాటు అయితే ఉంటుంది. ఇక్కడికి సైతం ఏంటంటే రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. చలికి సైతం లెక్క చేయకుండా భక్తులు అయితే ఇక్కడికి వచ్చి పూజలు అయితే చేయడం జరుగుతుంది. స్వామి పూజకైతే పాత్రకైతే కృపకైతే పాత్రలు అవుతారు. ప్రస్తుతం అయితే లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సంబంధించి సైతం పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. క్యూ లైన్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, అంతేకాకుండా ఆలయానికి సంబంధించి ఒకసారి వారి మాటలు సైతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి మహాపుణ్యక్షేత్రంలో తేదీ 23/12/2023 శనివారం రోజున ముక్కోటి ఏకాదశి మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ప్రతి సంవత్సరం వలె అందరి సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు దేవస్థానం పక్షాన నిర్వహించబడుతున్నాయి. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనకు స్థానిక గౌరవ శాసనసభ్యులు గారు మొన్న రివ్యూ మీటింగ్ కూడా తీసుకున్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు కైకొనాలని ఆదేశించిన నేపథ్యంలో మున్సిపల్ పోలీస్ శాఖ వారి సహకారంతో మరియు గ్రామస్తులు భక్తులు అందరి సహాయ సహకారాలతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం. దేవాదాయ శాఖ తరఫున దేవస్థానం పక్షాన దేవస్థానం లోపల వెలుపల క్యూ లైన్స్, మంచినీటి వసతి, విద్యుత్ దీపాలంకరణ, లైటింగ్, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు మేము నిర్వహిస్తున్నాం. పోలీసు శాఖ వారి డిఎస్పీ గారు జగిత్యాల గారు మరియు స్థానిక సిఐఎస్ఐ గారుల సహకారంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు మరియు కమిషనర్ గారి సహకారంతో గోదావరి నది వద్ద మరియు దేవస్థానం చుట్టూ ఆవరణలో సేవలు తిరిగే ప్రాంతాల్లో శానిటేషన్ ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాం. ఏకాదశి మహోత్సవానికి ఈ జిల్లాని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాక నిజామాబాద్, మహారాష్ట్ర, హైదరాబాద్, ఇతర చుట్టుపక్కల జిల్లాల నుండి సుమారు 50,000 నుండి 70,000 మంది భక్తులు ఇచ్చేందుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరి సహకారంతో మేము దేవస్థానం పక్షాన అన్ని ఏర్పాటు చేస్తున్నాం. మహిమాన్వితమైన ముక్కోటి ఏకాదశి రోజున ప్రాతకాలం సేవిస్తే మనకు సకల దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. వైకుంఠ ద్వారం 5 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తులు ఎంతో మహిమాన్వితమైన ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున స్వామివారిని ప్రాతకాలం సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాం. గాంచినటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనుల పండుగగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం నిర్వహించుకున్నాము. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి అని శాస్త్రములకు వెళ్ళినట్టయితే రాక్షసుల బాధలు దేవతలకు కూడా తప్పలేదు అని, రాక్షసుల బాధలు తాళలేక మిగతా దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఈ రాక్షసుల బాధ నుండి ఏ విధంగా విముక్తి పొందగలము అని చెప్పేసి బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మవాక్కు ప్రకారంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున పంచవృషకాల ముందు ఉత్తర ద్వారం నుండి 33 కోట్ల మంది దేవతలు విష్ణుమూర్తిని దర్శించి పూజించి అలాంటి విముక్తి పొందినటువంటి మహత్తరమైనటువంటి రోజు. మానవులు సహజంగా అనేకమైన ఇతి బాధలు, అనేక జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా మరి హరించుకోవడానికి అనంతమైనటువంటి మహాపుణ్యము, అదేవిధంగా మనకు ఉన్నటువంటి సమస్త బాధలన్నీ కూడా తొలగించుకోవడానికి ఉపాయంగా తెలియజేస్తూ భగవద్బంధువులు తామెల్లరూ ఎక్కడ ఉన్నా పంచవృషకాల ముందు
వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శించండి, పూజించండి, మనకున్నటువంటి బాధల నుండి విముక్తి పొందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.